రాత్రికాల ప్రార్థన. ఆకాశమందు ఆసీనుడు అయిన దేవా, సర్వలోకాధిపతివైన తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము. అయ్యా, గతించినటువంటి ఉదయకాలము నుంచి ఈ సమయము వరకు కూడా అయా మమ్మల్ని మీ కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అయా, మా ప్రయాణాలను దీవించారు, మా పనులను ఆశీర్వదించారు, బలముతో, శక్తితో, జ్ఞానముతో నింపారు తండ్రి. అయా, ఈ రోజున ప్రతి అవసరతను కూడా ఎరిగి అయా మీ యొక్క మహిమైశ్వర్యంలో సమృద్ధిని దయచేసినందుకు వందనాలు తండ్రి. ప్రాముఖ్యంగా ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకొని మీ పాద సన్నిధిని ఈ విధంగా కుటుంబంతో కలిసి ప్రార్థించుకొనగలిగినటువంటి ఈ విలువైన దివ్యమైన అవకాశం దయచేసిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఆయన నిన్ను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అని తెస్సలోనికులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం ద్వారా తండ్రి మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అవునయ్యా, మమ్మల్ని స్థిరపరిచే దేవుడవు తండ్రి, మమ్మల్ని ప్రతి దుష్టత్వం నుంచి కాపాడే దేవుడవు ప్రభువా. అయా, ఈ మనుషులు కాపాడలేరు, ఈ మనుషులు మమ్మల్ని పడివేయొచ్చు, ఈ మనుషులు మమ్మల్ని కృంగదీయొచ్చు, కానీ మీరు స్థిరపరిచే దేవుడు అని. అయా, ఈ మనుషులు తండ్రి దుష్టత్వమునకు మమ్మల్ని అప్పగిస్తారు, మమ్మల్ని మోసం చేస్తారు, కానీ నీవు మాత్రమే వాటి నుంచి కాపాడే దేవుడు అని ఆయన బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఏ బిడ్డ కూడా దిగులు పడకుండా, భయపడకుండా ఈ రాత్రి కాలమందు మీ వైపు చూస్తూ వారి జీవితంలో స్థిరపరచబడి వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి, బాధల నుంచి వారు రక్షించబడుటకు నాయన మీ హస్తాన్ని వారి వైపు చాపండి, కృప చూపించండి, కార్యాలను జరిగిస్తూ రమ్మని అడుగుతున్నాం ప్రభువా. ప్రభువా, ఈ రాత్రి సమయమందు ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి. అయా, ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి నాయన. అయా, దురాత్మ క్రియలు, అంధకార క్రియలు వారిని తండ్రి పట్టి పీడిస్తూ ఉండంగా, యేసు నామములో ప్రకటిస్తుండగా వాటన్నిటినీ లయపరచండి నాయన. ఆయన అరికాలు మొదలుకొని ఏ బలహీనత ఉన్నప్పటికీ, ఏ రోగము ఉన్నప్పటికీ, ఎటువంటి అవయవములో ప్రాబ్లం ఉన్నప్పటికీ సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి తండ్రి. అదేవిధంగా అయా మరణంతో పోరాడుతున్న వారిని కూడా దర్శించండి ప్రభువా. స్వస్థత దయచేయండి, ఆయుష్ను అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, గర్భఫలం లేని వారిని బట్టి అడుగుతున్నాము, గర్భాన్ని తండ్రి మీరే వారికి అనుగ్రహించండి. అయా, సంతాన భాగ్యము దయచేయండి ప్రభువా. అయినా డిప్రెషన్ సమస్యల్లోంచి లేవనెత్తండి ప్రభువా. వారు చేస్తున్న ప్రతి కార్యంలో సఫలత దయచేయండి తండ్రి. అప్పులు అనే సమస్య ఏ బిడ్డకు కలిగి లేకుండా అయా ఆర్థికంగా ప్రతి బిడ్డను దృఢపరచండి తండ్రి. నాయన, వారు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార పరిచర్యలలో వారు అభివృద్ధి పొందే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా అయా ధనమిచ్చి మోసపోయారు, చిక్కుబడ్డారు, నష్టపోయారు, కృపా సహాయము దయచేయండి. వారి ధనం వారికి రావడానికి మీ ద్వారాలను తెరవండి నాయన. అయా, కుటుంబపరమైన గొడవలు ఎవరికి లేకుండా సహాయము దయచేయండి. అర్థం చేసుకొని జీవించుటకు కృప చూపించండి. అయా, భార్యాభర్తల మధ్య సఖ్యత దయచేయండి, అనుమానాలను తీసివేయండి. అదేవిధంగా తల్లిదండ్రులకు, బిడ్డలకు మధ్య ఉన్న విభేదాలు తొలగించండి. యవన బిడ్డలు ప్రాముఖ్యంగా తప్పిపోకుండా, లోక ఆకర్షణలోకి వెళ్ళిపోకుండా సహాయము దయచేయండి. అదేవిధంగానైనా అయా రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఏ గొడవైనా ఆ గొడవని తీసివేసి ప్రశాంతంగా జీవించుటకు సహాయము దయచేయండి నాయన. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యలు, ఆస్తి తగాదాల నుంచి ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన ఆయా దేశాలు వెళ్ళి ఉన్నారు, వారికి అక్కడ ఏ సమస్య రాకుండా, ఏ దుష్టుడు వారిని ముట్టకుండా అయా వారిని భద్రపరచండి. వెళుతూ ఉండంగానైనా సహాయము దయచేయండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయాలలో అయినా మీరే ద్వారాలు తెరవండి ప్రభువా. అదేవిధంగా నాయన నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం, క్షేమముగా, సురక్షితముగా ఈ రాత్రంతను వారందరినీ భద్రపరచండి.
ఈ రాత్రి సమయంలో మారు మనసు లేని వారి గురించి ప్రార్థిస్తుండగా వారందరికీ మారు మనసు దయచేయండి. చెడు వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వాటన్నిటిని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, వివాహముల విషయంలో కృప చూపించి సాటి అయిన సహాయాన్ని దయచేయండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి ప్రభువా. అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. ప్రజలను దీవించండి. సైనికులను, వారి కుటుంబాలను కూడా మీరే ఆశీర్వదించండి. క్షేమాన్ని దయచేయండి ప్రభువా. మేమందరము కూడా అలసిపోయిన దేహములతో సేద తీరబోతున్నాము. మా అందరికీ మంచి నిద్ర దయచేయండి. ఎవరు కూడా ఈ రాత్రి సమయం అందు దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఇబ్బందులు పడకుండా, అయా నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవరికి రాకుండా, అయా ఎవరు కూడా కలవరపడకుండా, భయపడకుండా, కృంగిపోకుండా, దేని గురించి ఆలోచించకుండా, అయా ప్రతి బిడ్డ కూడా కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను కలిగి ఉండే కృప దయచేయమని మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తూ ఉండగా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించగలిగే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.